యూరో గైనకాలజీకి అండ్ నార్మల్ గైనకాలజీస్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ స్పెషలైజేషన్ ఉంటుంది, అది చేస్తాము. అండ్ దాని తర్వాత దీన్ని సూపర్ స్పెషలైజ్ చేస్తామన్నమాట ఈ యూరో గైనకాలజీ అనేది. వెజైనల్ సర్జరీస్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే వెజైనిస్మస్. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ చెప్పరు వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఈవెన్ టచ్తో కూడా వాళ్ళకి ఆ సెన్సేషన్ పెయిన్ లాగా పర్సీవ్ చేస్తారు. సో రిలాక్సేషన్కి టెక్నిక్స్ ఉంటాయి. సో రిలాక్స్ చేయడానికి మీకు ఫిజియోథెరపీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, మీరు ఇంట్లో చేసుకునేటట్టు ఉంటాయి. సో బెడ్ వెట్టింగ్ అన్నారు కదా, చిన్నపిల్లలు కూడా ఈవెన్ అది కూడా ఒక ప్రాబ్లమేనా? సో కొంతమంది పిల్లలకి ఎంత అవసరం పడుతుంది అని అంటే డైపర్స్ని ఆల్మోస్ట్ మనం 10 years 12 years వరకు కూడా వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంటుంది. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Srija Garu, urogynecologist with us. Let's welcome her. Hello, ma'am. హాయ్ అండి, ఎట్లా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ మాన్సా. ఓకే మ్యామ్. సో యూరోగైనకాలజీ అంటే ఏంటిది? యూరోగైనకాలజీకి అండ్ నార్మల్ గైనకాలజీస్కి డిఫరెన్స్ ఏంటిది? డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు, బట్ మేము ఫస్ట్ ఆబ్స్ గైని ఏదైతే జనరల్ స్పెషలైజేషన్ ఉంటుందో అది చేస్తాము. అండ్ దాని తర్వాత దీన్ని సూపర్ స్పెషలైజ్ చేస్తామన్నమాట ఈ యూరో గైనకాలజీ అనేది. ఓకే. అండ్ సో జనరల్ గైనీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము డీల్ చేస్తాం. అలాంగ్ విత్ దట్ అడిషనల్ ట్రైనింగ్ ఏదైతే అవసరమో యూరో గైనిక్ చేయడానికి దాన్ని తీసుకున్నాం అనమాట. హౌ లాంగ్ ఇస్ ద కోర్స్? సో యూరో గైనకాలజీ యూజువలీ ఫెలోషిప్సే ఉన్నాయి మన దగ్గర. ఎంసీహెచ్ అట్లా ట్రైనింగ్ అయితే ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. సో యూరో గైనకాలజీ ఫెలోషిప్స్ ఆర్ యూజువలీ 1 year. సో 1 year తర్వాత దెన్ వీ స్టార్ట్ ప్రాక్టీసింగ్. దానిలోనే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక్కొక్కటి డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ అ లైఫ్ టైమ్ లెర్నింగ్ కర్వ్ ఓన్లీ. బట్ యూరో గైనకాలజీ యాజ్ సచ్ వీ కీప్ లెర్నింగ్. సో యూరోగైనకాలజీ ఇష్యూస్ మీరు ఎవరిలో ఎక్కువ చూస్తారు? ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తారు అండ్ ఎందుకు వస్తాయి అసలు? సో నాకు యూరో గైనకాలజీ అనేది నా ఎంబీబీఎస్ స్టార్టింగ్లో తెలుసు. ఆ టైంకి నేను ఓన్లీ మా నాన్నమ్మ ఏజ్ గ్రూప్ వాళ్ళని మాత్రమే చూస్తారేమో యూరో గైనకాలజీ అంటే అని అనుకునేదాన్ని. అండ్ అదే ఇంట్రెస్ట్ తోటి నేను దీనిలోకి దిగాను. కానీ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ఐ రియలైజ్డ్ ఇది ఎవరికైనా ప్రాబ్లమే, ఇంక్లూడింగ్ చిన్నపిల్లల దగ్గర నుంచి బెడ్ వెట్టింగ్ అనే ప్రాబ్లం దగ్గర నుంచి తీసుకొని టీనేజ్ పిల్లల దగ్గర నుంచి అండ్ మనకి పెళ్ళైన తర్వాత వెజైనస్మస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఆఫ్టర్ ద డెలివరీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యూరిన్ లీక్స్, ఇన్కాంటినెన్స్ ఇవి కూడా ఎంతో కామన్గా చూస్తున్నాం. సో ఇది ఒక ఏజ్ అని స్పెసిఫిసిటీ లేకుండా ఇట్స్ దేర్. ఫీమేల్స్ అంటే దేర్ ఇస్ ప్రాబ్లమ్ అన్నట్టు అయిపోయింది. ఇందాక మీరు అన్నట్టు బెడ్ వెట్టింగ్ అన్నారు కదా, చిన్నపిల్లలు కూడా ఈవెన్ అది కూడా ఒక ప్రాబ్లమేనా? అంటే ఒక ఏజ్ వరకు నార్మల్సీ బెడ్ వెట్టింగ్ అనేది. కానీ పిల్లలు కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళకి ఎమోషనల్ డెవలప్మెంట్ వస్తుంది అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఒకసారి వచ్చేసిన తర్వాత మనము బెడ్ వెట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది పిల్లలకి అది రాదనమాట. సో నైట్ టైమే 3-4 సార్లు యూరిన్కి వెళ్ళాల్సి రావడం అండ్ ఆల్ ఆఫ్ దట్ చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ చేస్తే కూడా ఆ డిఫరెన్స్ ఇంకా అవ్వదు. ఓకే. సో ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే దెన్ మనము దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. జనరల్గా ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ బెడ్ వెట్టింగ్ అనేది కూడా ఏం ఫస్ట్ టైం వింటున్నాను. జనరల్గా ఏమంటూ ఉంటారు అంటే పెద్దగా అయితే తగ్గిపోతూ ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటారు కదా. సో కొంతమంది పిల్లలకి ఎంత అవసరం పడుతుంది అని అంటే డైపర్స్ని ఆల్మోస్ట్ మనం 10 years 12 years వరకు కూడా వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బయట హాస్టల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా అడ్మిషన్ వేరే దగ్గర తీసుకోవాలన్నప్పుడు కూడా అది వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అలాంటి పిల్లలకి మనము ట్రీట్మెంట్ కంపల్సరీగా ఇస్తాము. సో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అడ్రినల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటివి చెక్ చేసుకొని దాని తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఇది 6 years 8 years కంటే ఎక్కువ మనకి బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు పిల్లలు అని అంటే ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం ఎందుకైనా మంచిది. మెడిసిన్స్తో తగ్గుతుందా? మెడిసిన్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఉమెన్లో మీరు చూస్తూ ఉంటే తుమ్మినా దగ్గినా కూడా వాళ్ళకి యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒక ఏజ్ 50 దాటిన తర్వాత 60 years వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తే డెలివరీ అయిన తర్వాత ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఎనీమోర్. యూరిన్ లీకేజ్, కాఫ్, స్నీజ్ చేసినప్పుడు సో దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? సో దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం మీరు ఏదైతే చెప్తున్నారో. సో స్ట్రెస్ అంటే యాజ్ యూజువల్ మనం ఏదైనా స్ట్రెస్ బాడీకి ఇచ్చినప్పుడు రెస్పాన్సివ్గా మనకి యూరిన్ లీక్ అవ్వడం. అది మీరు చెప్పినట్టు దగ్గితే తుమ్మితే కాకుండా
నార్మల్‌గా వంట చేసుకునేటప్పుడు కూరగాయలు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం దగ్గర నుంచి, కింద నుంచి పైకి లేవడం, ఆ! పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు, ఓకే. ఆల్ ఆఫ్ దీస్ ఇవన్నిటప్పుడు కూడా యూరిన్ లీక్ అవుతా ఉంటదనమాట. సో, కొంచెం అమౌంట్ ఆఫ్ యూరిన్ లీక్ అనేది మనం నార్మల్‌సీ అని వదిలేస్తా ఉంటారు. హుహుహు. ఇది ఎంత దూరం వెళ్ళిపోతదంటే చాలా సివియర్ లీక్ అయిపోయి, మన బట్టలంతా తడిచిపోయి అంత లీక్ అయిపోయే సిట్యుయేషన్స్ కూడా చూస్తాం మేము. ఓకే. సో, వదిలేస్తూ పోతే అది ఇంక్రీజ్ అయితా ఉంటది. హ్మ్. కాబట్టి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే జస్ట్ ఫిజియోథెరపీ, సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఓకే. తీసుకొని కూడా మనము నార్మలైజ్ అయిపోవచ్చు. హుహు. దాన్ని మనం అసలు ప్రాబ్లమ్‌లా కన్సిడర్ చేయకపోవడం ఫస్ట్ మిస్టేక్ అవుతది. హ్మ్. అండ్ వెళ్ళే కొద్దీ అది ఇంకా ఇంక్రీజ్ అవుతదనేది కూడా గుర్తించరు. హ్మ్. అండ్ ఫీమేల్స్‌కి ఏంటంటే ఓకే. ఇదేమి చచ్చిపోయేంత ప్రాబ్లమ్ కాదు. ఇదేమి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్ కాదు. కాదు కదా! మా దగ్గరికొచ్చి అడిగినా గూడా మేము అదే చెప్తాం. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కాదండి ఇది. కానీ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. హ్మ్. మనం ఎప్పుడు నార్మల్ అనుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ అవసరం అని ఎప్పుడు అనుకోవచ్చు మళ్ళీ? యూజువల్‌గా పోస్ట్ ప్రెగ్నెన్సీ మీరన్నట్టు అది డెలివరీ సెక్షన్ గానియండి, నార్మల్ డెలివరీ గానియండి. ఇది ఇంకొక అపోహ దట్ నార్మల్ డెలివరీ అయితేనే మనకి యూరిన్ లీక్ యూరిన్ లీక్ అవుతది అని. అవుతది అని. కాదండి. ప్రెగ్నెన్సీ ఇట్‌సెల్ఫ్ పెల్విక్ ఫ్లోర్ మీద ప్రెషర్ ఏస్తది. కాబట్టి పూర్తిగా ప్రెగ్నెన్సీలో మీరొక బరువు మోస్తూ ఉంటారు. అండ్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ కూడా ఉండదు. మనమేమి పనులేమి ఎక్కువ చెయ్యం కదా! సో, పాతకాలంలో వాళ్ళు 10 మంది డెలివరీలు చేసుకున్నారు. 12 మందిని చేసుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు లేవనంటే, వాళ్ళు పూర్తి ప్రెగ్నెన్సీ అంతా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. కింద కూర్చొని లేవడం దగ్గర నుంచి, మన టాయిలెట్ విధానం దగ్గర నుంచి అన్నీ మారిపోయాయి. హుహు. సో, మనం మిక్సీ వాడినట్టు వాళ్ళు రోలు వాడేవాళ్ళు. హ్మ్. సో, హ్మ్. ఆల్ ఆఫ్ దోస్ చేంజ్డ్ కాబట్టి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ బావుండేది. ఇప్పుడు ఆ స్ట్రెంత్ లేదు. పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ అంటే ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ వీక్‌నెస్ అనేది మీరు బాగా వింటుంటారు. అసలు ఆ టర్మ్ అంటే ఏంటిది? పెల్విక్ ఫ్లోర్ వీక్‌నెస్ అంటే ఏంటిది? అని ఎవరిలో ఎక్కువ చూస్తారు? యెస్. పెల్విక్ ఫ్లోర్ వీక్‌నెస్ అంటే బేసికల్లీ మన బాడీలో ప్రతి కండ ఒక మజిలే కదా! సో, ప్రతి మజిల్ మూవ్‌మెంట్ మనకు తెలుస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు కాళ్ళు పనిచేస్తాయని చెప్తాము. చేతులతో వర్క్ చేసేటప్పుడు చేతులు పనిచేస్తాయి. మరి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్త్‌ని లేదా దాని మజిల్స్‌ని ఏ విధంగా మనము గమనించొచ్చు? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకది కనపడదు. మనకు అర్థం కాదు. అర్థం చేసుకునే దానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఇది ఊహ. మనం యూరిన్ రాకుండా ఆపుకునే దానికి ట్రై చేయండి అని అంటాము. అన్నప్పుడు కొంతమంది నార్మల్‌గా చేస్తారు. కొంతమంది బయటకి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అందరూ వినే ఉన్న టర్మ్ ఏందంటే కీగిల్స్ ఎక్సర్‌సైజెస్. పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ పెరగాలి అనంటే మీరు కీగిల్స్ ఎక్సర్‌సైజ్ చేయాలి. అసలు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ ఎందుకు పెరగాలి అనంటే, మనం దాన్ని యూజువల్‌గా రోజువారీ పనిలో దాన్ని వాడం కాబట్టి. ఇప్పుడు చేతులతో మనం పని చేస్తాం. కాళ్ళతోటి నడుస్తాం. కానీ పెల్విక్ ఫ్లోర్‌ని ఎప్పుడు మీరు పని చేసేటట్టు చేస్తారు? యూజువల్‌గా మనమేమి కింద కూర్చొని లేవడం గానీ అవి ఏవి చెయ్యం. చెయ్యం. సో, పెల్విక్ ఫ్లోర్ ఎప్పుడు సైలెంట్‌గా ఉంటదనమాట. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వస్తదో అప్పుడు అందరికీ రియలైజేషన్ వస్తది. మనం ఏదో ఒక పని చేయాలి, వర్కౌట్ చేయాలి. సో దట్ మనకి నార్మల్ డెలివరీ అవుతది అని. ఆ ప్రాబ్లమ్ రావద్దు మనకి సెక్షన్‌కి వెళ్ళొద్దు, నార్మల్‌కి అలౌ చేయాలి మనల్ని అనే దీనితోటి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఎంతూసియాస్టిక్‌గా. మధ్యలో ఆపేస్తారనమాట. ఇది ట్రూ. చిన్న కంప్లెయింట్ ఉన్నా కూడా దే విల్ అవును. నాట్ వర్క్ ద ఎంటైర్ ఆహాహా! ప్రెగ్నెన్సీ. ఆ! బెడ్ రెస్ట్ అని. దేర్ అవును. ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బెడ్ రెస్ట్. హ్మ్. కానీ మనం అది ఫాలో అవుతాము. అండ్ ఫర్దర్‌గా మనమే పెల్విక్ ఫ్లోర్‌ని వీక్ చేస్తాము. అండ్ పోస్ట్ డెలివరీ కూడా ఏమవుతది అనంటే మనము బేబీతోనే వి ఆర్ ఇమ్మర్స్డ్. సరిపోతుంది. యాహ్! యాహ్! కాబట్టి బేబీ మీద తీసుకున్నంత కాన్సంట్రేషన్ మీరు ఏ ఐరన్ మెడికేషన్, కాల్షియం తీసుకోవడం మీద కూడా కాన్సంట్రేషన్ ఉండదు. బేబీకి విటమిన్ డి డ్రాప్స్ పడ్డాయా? వ్యాక్సిన్ అయిందా? ఆహాహా! ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఆల్ ఆఫ్ థాట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫ్యూచర్. సో, మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి ఆ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ ఇంకా తగ్గిపోతది. మీరిందాక అన్నట్టు స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ పెల్విక్ ఫ్లోర్ అవి నిజంగా వర్క్ చేస్తాయా? లేదంటే ట్రీట్మెంట్ కంపల్షనా? సో, కీగల్స్ ఎక్సర్‌సైజ్ అందరూ చేసేదే. అందరికీ తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి ఎవరికీ తెలీదండి. సో, మనం చెప్పినట్టు ఇదిగో ఈ మజిల్ గట్టిపడాలంటే ఇలా వెయిట్ ఎత్తండి, ఇలా దించండి. హ్మ్. ఇది నీకు కనిపిస్తది కాబట్టి మనం ఆ సరే. స్ట్రెంత్ డిఫరెన్స్ చెప్పొచ్చు. కానీ కీగల్స్ ఎక్సర్‌సైజ్‌లో ఏమైతది? మనం బ్రీత్ ఆపకుండా దాన్ని టైటన్ చేయాలి. ఓకే. ఓకే. యూజువల్‌గా టైటన్ చేయండి అనగానే ఊపిరి ఆపేస్తారనమాట. హుహుహు. ఇప్పుడు నేను చెప్పేది వినే ఎవరైనా వీడియో చూస్తుంటే గూడా, ఓకే అండి. మీరు యూరిన్ రాకుండా ఉండడానికి టైట్ చేసుకోవాలి కింది భాగంలో. ఇప్పుడు సడెన్‌గా మీరు మాల్‌లో ఉన్నారు. యూరిన్ ఆపుకోవాలి. ఏం చేస్తారు? కింద నుంచి టైట్‌గా పట్టుకోవడానికి ట్రై చేస్తామనమాట. వాష్‌రూమ్ కనిపించే అంత సేపు. హుహుహు. ఒకసారి కనిపించిన తర్వాత దెన్ యూ రిలాక్స్. వచ్చేసింది వాష్‌రూమ్ మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో, ఈ ఈ ప్రొసీజరే కీగిల్స్ ఎక్సర్‌సైజ్. ఓకే. టైట్‌గా పట్టుకోవడమే కీగిల్స్ ఎక్సర్‌సైజ్. కానీ మనం బ్రెత్ హోల్డ్ చేస్తాము. ఇది హోల్డ్ చేయకుండా ఊపిరిని నార్మల్‌గా వదులుతూ, తీసుకుంటూ మనం చేసేది కీగిల్స్. అలాగే అబ్డామెన్‌ని కాంట్రాక్ట్ చేయొద్దు. పొట్ట మజిల్స్ వాడకూడదు. తొడల మజిల్స్‌ని వాడకూడదు.
ఓన్లీ కింది భాగం మాత్రమే వాడాలి. సో, ఇది మనం సూపర్విజన్‌లో చేసినప్పుడే అర్థం చేసుకోవడానికి వస్తది. లేకపోతే ర్యాండమ్‌గా చేస్తారు. దానివల్ల వచ్చే నష్టం గూడా ఉంటది. సో, కరెక్ట్ విధంగా చేయకపోతే ఆర్ జస్ట్ డూయింగ్ ఆపోజిట్ అనమాట. ఇంకా లోపల ప్రెషర్ క్రియేట్ చేసి లోపలున్న దాన్ని గూడా కిందికి వచ్చేటట్టు చేస్తున్నాం. కాబట్టి అసలు ఏ మజిల్ వీక్ ఉంది, నిజంగా దీనికి స్ట్రెంత్ అవసరమా అనేది ఒకసారి డాక్టర్ చూసి మీకు చెప్తే ఫిజియోథెరపిస్ట్ అన్నా మీకు హెల్ప్ చేయొచ్చు. ఒక్కసారి 2 సార్లు గైడెడ్‌గా చేపిస్తాము. తర్వాత నుంచి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. సో, ట్రీట్మెంట్ ఒకవేళ ఇది ఒక స్టేజ్ దాటిపోయింది. వాళ్ళకి ట్రీట్మెంటే అవసరమని మీకెప్పుడు అనిపిస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ బాగుండి కూడా లీక్ అయ్యే వాళ్ళు ఉంటారు. స్ట్రెంత్ చాలా బాగుంటుంది, హోల్డ్ చేయమంటే చాలా బాగా హోల్డ్ చేస్తారు. కానీ ఏదైతే యురెత్రా ఉంటుందో, అంటే మనకి మూత్రం సంచికి ఒక చిన్న నాళం ఉంటుంది బయటికి ఎక్స్పోజర్ ఉండేది. సో దాన్ని యురెత్రా అంటాం. దాని కింద కూడా కొంచెం మజిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది దాని కింద. సో ఒక వలలాగా ఆ వలంతా ఏమవుతుంది, డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలాగే వీక్నెస్ జరుగుతుంది. దాంతో ఆ యురెత్రా అనేది కిందికి వచ్చేస్తుంది. సో దగ్గిన తుమ్మిన దాని మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. యూజువల్గా అది మూవ్ అవ్వకూడదు, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి డెలివరీ అప్పుడు ఇంజరీ జరగడం కానివ్వండి, మెనోపాజ్లో మనకి ఈస్ట్రోజన్ తగ్గిపోయి వీక్నెస్ రావడం కానివ్వండి, ఇవన్నిటి వల్ల ఫైబ్రస్ టిష్యూ తగ్గిపోయి ఆ మూమెంట్ ఉంటుంది. సో దీనికి మనం ఆల్టర్నేట్గా చేసేవి అసలు సర్జరీయే పాసిబిలిటీ లేదనుకునే వాళ్ళలో పెసరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో పెసరీవి చిన్నవి రింగ్ మీద ఇంకొక చిన్న నాబ్ లాగా వస్తుంది అనమాట. అలాంటివి కూడా ఇన్సర్ట్ చేస్తాము. కాదు అనుకున్నప్పుడు then we can go for surgery. Is it safe again? Yes, it is. So pessary is a very safe option first of all. అది కాకుండా ఇంకా మనం ఇది చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇంట్లోంచి బయటకు కూడా అడుగు పెట్టరు. ఒక 30 years 35 years అమ్మాయి ఇంట్లోంచి కూడా బయటకు అడుగు పెట్టకుండా ఈవెన్ వర్క్ మానేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి ఓకే, కానీ నెక్స్ట్ డెలివరీకి భయపడతారు. ఈవెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్కి కూడా భయం ఉంటుంది. సో ఎవ్రీ ఇంటర్కోర్స్ అప్పుడు దే లీక్. ఇది చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆల్సో లీక్ అవుతుంది. ఎస్, అండ్ అంత సివియారిటీలో వాళ్ళు దాన్ని అనుభవించి దే విల్ జస్ట్ అవాయిడ్ అనమాట. అసలు అన్నిటినీ అవాయిడ్ చేసేయడం కంటే వెన్ దెర్ ఇస్ అ ట్రీట్మెంట్ యూ గెట్ ద ట్రీట్మెంట్ డన్. అండ్ దానికి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉండొచ్చు. మీరు అనుకుంటారు ఇట్లా సర్జరీయే చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే అని. ఫస్ట్ వెళ్తేనే కదండి తెలుస్తుంది. వెళ్ళకుండా మనం ఇంట్లో డిసైడ్ చేస్తే అసలు ఏది జరగదు. లేదంటే మీరు ఆల్టర్నేట్ అడగండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సర్జరీ ఇష్టం లేదు ససేమిరా అంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటని అడగండి. మీరు అడిగినప్పుడే వాళ్ళు మీకు చెప్తారు. అందరికీ ఏది అవసరమో అదే చెప్తారు డాక్టర్. బట్ మనం క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఇస్తారు. మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారా లైక్ ఇట్లా పెల్విక్ ఫ్లోర్ లూజ్ అయినాయి, లేకపోతే ఆఫ్టర్ డెలివరీ వెజైనా లూజ్ అయింది అనేసి దే ఆర్ ఓపెన్ టు యూ? ఎస్, అంటే ఇదంతా ఓపెన్ టు యూ అని చెప్పడం కంటే ఇదంతా మనం క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ చెప్తారు. దే ఎక్స్పెక్ట్ అస్ టు ఆస్క్. సో యూజువల్గా స్టడీస్ చేసినప్పుడు కూడా అదే వస్తుంది అనమాట. ఎవరు ఇండియన్ ఫీమేల్స్లో స్టడీ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం మంది దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్. ఎందుకంటే మనతో ఏమవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు లోపలికి. సో అందరికీ మనము మీరు బయటకు వెళ్ళండి అని చెప్పలేము. అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్స్ ఈవెన్ ఈజియర్. వాళ్ళిద్దరు యాజ్ అ కపుల్ వెన్ దే టాక్, ఒకళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నా కానీ ఇంకొకళ్ళు అర్థం చేసుకోవడానికి ఉంటారు పక్కన. అండ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సైకలాజికల్గా కూడా హస్బెండ్ సపోర్ట్ చేయగలుగుతారు కాబట్టి వి ఆస్క్ దెమ్ టు స్టే. లేదు వైఫ్కి అసలు ఇష్టం లేదు, ఇఫ్ షీ వాంట్స్ టు టాక్ పర్సనల్గా మాట్లాడాలంటే హస్బెండ్ని కూడా బయటికి వెళ్ళమని చెప్తాం. ఓకే. సో యూటెరైన్ ప్రొలాప్స్ అంటే ఏంటిది? సో ఎప్పుడన్నా యూట్రస్ మన బాడీలో భాగమే. సో వీక్నెస్ వచ్చినప్పుడు యూట్రస్కి కూడా కొన్ని లిగమెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో వాటిని పట్టుకొని ఇలా వేలాడదీసే యాంకర్స్ ఉంటాయి. అవి వీక్ అయినప్పుడు యూట్రస్ అనేది కిందికి జారుతుంది. సో యూట్రస్ ఒకటి తీసేస్తే అయిపోతుంది కదా, యూట్రైన్ ప్రొలాప్స్ రాకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఐడియా కదా. సో యూట్రస్ తీసేసిన వాళ్ళకి ఆ మిగిలిపోయిన వెజైనా అని ఉంటుంది. ఆ వెజైనా విల్ కమ్ డౌన్. సో బర్త్ కెనాల్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి దేని నుంచి అయితే డెలివరీ అవుతుందో ఆ దారి మొత్తం కూడా కిందికి వస్తుంది. దాన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. సో యూట్రస్ తీసినా ఉంచినా మన బాడీ తత్వాన్ని బట్టి కిందికి దిగడం అనేది ఉంటుంది. సో జస్ట్ యూట్రస్ తీసేస్తే మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావు, ప్రొలాప్స్ అవ్వదు అనుకునేది అబద్ధం అండి. అసలు ఏం డెలివరీస్ కాకుండా కూడా కొంతమందికి యూట్రైన్ ప్రొలాప్స్ ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీ అయి ఉండదు, పెళ్ళి కూడా అయి ఉండదు. ఓకే, అంత యంగ్ పిల్లలకు కూడా ప్రొలాప్స్ చూస్తాం. Is it genetical? There are few genetic situations where prolapse can come. సో జెనెటిక్గా మనకు కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అని ఉంటాయన్నమాట. అలా ఉన్న వాళ్ళకి ఈ ప్రొలాప్స్ జరగచ్చు.
సో తర్వాత ఫర్దర్‌గా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే మరి ఎట్లా అంటే, ఒకప్పుడు ఇంకా గర్భసంచి తీసేయడమే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. మనం గర్భసంచిని లోపలే పెట్టి కూడా సర్జరీ చేస్తాము. దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీకెళ్ళొచ్చు. మీకు బేబీస్ గావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఎట్లా ఉన్నాయి దీంట్లో అడ్వాన్స్‌మెంట్స్? ఇప్పుడు మనం చాలా వింటున్నాం గదా! మినిమల్ ఇన్వేసివ్ అని. యెస్. సో యూరో గైనకాలజీలో ఎట్లా హెల్ప్‌ఫుల్ అవుతుంది? సో యూరోగైనకాలజీలో యాజ్ సచ్ మేము చేసే రెగ్యులర్ ప్రొసీజర్స్ ఈ ప్రొలాప్స్‌కి ఏంటంటే సైక్రోస్పైనస్ లిగమెంట్ ఫిక్సేషన్స్ అనేటివి కింద నుంచే మోస్ట్ ఆఫ్ అవర్ సర్జరీస్ వెజనల్‌గానే చేస్తామండి. సో కింద నుంచే న్యాచురల్ ఆరిఫైస్ ఏదైతే ఉంటదో, న్యాచురల్ ఆరిఫైస్ అంటే ఇప్పుడు మనకి కళ్ళు, ముక్కు, నోరు ఇవి ఎలాగో ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తే నోట్లో నుంచి ఎట్లా అయితే ఏస్తారు. పైప్ ఏస్తారు కదా! సేమ్ థింగ్ మేము కింద నుంచి ఆల్రెడీ వెజైనా అనే ఓపెనింగ్ ఉంది. మీకు బేబీ ఎక్కడి నుంచి అయితే డెలివరీ అవుతుందో అది ఆల్రెడీ ఓపెనింగ్ ఉంది కాబట్టి దాని నుంచి ఓపెనింగ్ మేము త్రూ. సర్జరీస్ చేస్తాం. ఓకే. సో మీకు ఎట్లయితే పొట్ట మీద హోల్స్ పెట్టి లాప్రోస్కోపీ ఉంటుందో సేమ్ వే కింద నుంచి కూడా హోల్స్ పెట్టకుండా దానిలోనే మనకు ఒక పాయింట్ని ఫిక్స్ చేస్తాము. దాని త్రూ లాప్రోస్కోపీ వెళ్తుంది. వెళ్ళి లోపల సర్జరీస్ చేసుకోవచ్చు. సో మినిమల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ మినిమల్. మినిమల్. మీకు స్కార్ కూడా ఉండదు. అసలు మినిమల్ కాదు, స్కార్ కూడా కనిపించదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. ఓకే. అండ్ రోబోటిక్స్ హౌ ఆర్ దే చేంజింగ్ ఇన్ దిస్ ఫీల్డ్? సో రోబోటిక్లో మనము ఇన్కాంటినెన్స్ కోసం అయితే దేర్ ఆర్ ఫ్యూ సర్జరీస్, బట్ యాజ్ సచ్ రోబోటిక్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ వెజనల్ సర్జరీస్ ఆల్సో. మనం ఇదే వీనోట్స్ని లాప్రోస్కోపీ తోటి కాకుండా రోబోటిక్ కూడా చేస్తాం. వెజైనల్ సర్జరీస్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే వెజైనిస్మస్. చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు కానీ చెప్పరు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? సో వెజైనిస్మస్ అనేది జనరల్ ఈవెన్ టచ్తో కూడా వాళ్ళకి ఆ సెన్సేషన్ పెయిన్ లాగా పర్సీవ్ చేస్తారు. ఓకే. సో కింద భాగంలో ఎప్పుడైతే వాళ్ళకి ఆ టచ్ సెన్సేషన్ కానివ్వండి, లేదంటే పెళ్ళైన తర్వాత వెన్ దే ట్రై ఫస్ట్ టైం కలిసేటప్పుడు సో వాళ్ళు దాన్ని అలౌ కూడా చేయలేరు. ఈవెన్ అసలు ఈవెన్ టచ్ తోటి కూడా అంత ఇబ్బంది ఉంటుందని అంటే వాళ్ళకి అదర్ పర్సన్ ఎలా కనిపిస్తారు అంటే ఒక విలన్ లాగా కనిపిస్తారు. సో ఎండోమెట్రియోసిస్ అండ్ అగైన్ వెజైనిస్మస్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎండోమెట్రియోసిస్ ఇస్ అ ప్రాబ్లమ్. వెజైనిస్మస్ కూడా ప్రాబ్లమే, కానీ దీనిలో సైకలాజికల్ కాంపొనెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. యా అంటే చాలా ముందే భయపడిపోవడము అట్లాంటిది. వాళ్ళకి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ వెజైనిస్మస్ అని చెప్పలేం వాళ్ళని. సైకలాజికల్గా వాళ్ళకి ఆ ఫియర్ ఉంటుంది అనమాట. దట్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఆ వచ్చే పెయిన్ విల్ బీ సో సివియర్. అంటే ఇంకా ఒక నార్మల్ డెలివరీ బర్త్ ఉన్నంత పెయిన్ ఉంటుంది. ఇలా వాళ్ళకి ఎవరో చెప్పేసి ఉంటారు. దెన్ అదే మైండ్లో పెట్టుకొని ఉంటారు. లేకపోతే వాళ్ళకి చిన్నప్పుడు ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుండొచ్చు. అండ్ అది వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. బట్ ఆ హేట్రెడ్ని డెవలప్ చేసుకుంటారు టువర్డ్స్ ఇంటర్కోర్స్ అని కానీ, లేకపోతే ఒక మేల్ అని కానీ చూస్తేనే వాళ్ళకి ఆ చిరాకు, ఆల్ ఆఫ్ దట్ విల్ హ్యాపెన్. ఒక పాయింట్ ఎప్పుడైతే మనకి పిల్లలు కావాలేమో అనుకునే టైంకి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఓకే. సో పెళ్ళైపోయి ఒక 3-4 ఏళ్ళు అయి ఉంటుంది. ఒక జెంటిల్మెన్ ఎవరు దే విల్ నాట్ ఫోర్స్ వైఫ్నైనా కూడా. సో మనం ఏమనుకుంటామంటే ఓకే వీళ్ళకి పిల్లలు కావట్లేదంటే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ థియరీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇది యాజ్ సింపుల్ యాజ్ వాళ్ళకి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలిసి ఉండరు. ఓకే. యా అంత అలాంటి సీరియస్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంటల్గా మీకు డాక్టర్స్ ఎవరు ఉండరు. మీరు are ఫస్ట్ there వెళ్ళి to help. మాట్లాడితే ఓన్లీ దెన్ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఆన్సర్. ఈ రోజున్న సైంటిఫిక్ డెవలప్మెంట్కి ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అన్ ఆన్సర్. మనకి ఆన్సర్ దొరకలేదు అని అంటే ఎక్కడో దగ్గర ఉంటుంది. యూ హ్యావ్ టు ఓపెన్ అప్, యూ హ్యావ్ టు Yes. కన్సల్ట్. అబ్సల్యూట్లీ. సో వెజనిస్మస్లో ఏమవుతుంది అని అంటే మొత్తం పెల్విక్ ఫ్లోర్ టైటనింగ్ ఉంటుంది అనమాట. సో రిలాక్సేషన్కి టెక్నిక్స్ ఉంటాయి. సో రిలాక్స్ చేయడానికి మీకు ఫిజియోథెరపీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకునేటట్టు ఉంటాయి. సో ఆల్ ఆఫ్ దోస్ విల్ హెల్ప్ యూ. వెజనిస్మస్ కాకుండా ఇది ఓన్లీ ప్యూర్లీ సైకలాజికల్ అంటే మాత్రం మీకు జస్ట్ కౌన్సిలింగ్ తోటి, అండ్ మీరు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్, అండ్ మనం ఎగ్జామిన్ చేసి కూడా చూస్తాం. చూసినప్పుడు మీరు మీకు ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ వస్తుంది. సో వాటికి ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ అనేటివి కూడా ఇస్తామన్నమాట. వాళ్ళకి స్పెసిఫిక్ పాయింట్స్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. సో దానికి వీ కెన్ గివ్ ఇంజెక్షన్స్. వాట్ ఈస్ ద కాజ్? సో కాజ్ కెన్ బి ఇట్ ఈస్ యాక్చువల్లీ Multifactorial. మల్టీఫ్యాక్టోరియల్ అండి. అండ్ న్యూరలాజికల్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది దానిలో. Okay. అండ్ ఎమోషనల్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఏదైతే పోస్ట్ డెలివరీ ఇవి చూస్తామో నర్వ్ వల్ల ఉంటుంది. నర్వ్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ ఏరియాలో వాళ్ళకి సోర్నెస్ అదంతా ఉంటుంది. అంటే ఈవెన్ దట్ టచ్ నేను చెప్పినట్టు ఆ పెయిన్ఫుల్గా ఉండడం కానివ్వండి, ఈవెన్ అండగామం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగడము, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది మజిల్ టైట్నింగా
లేకపోతే జనరల్‌గా ఎమోషనల్‌గా వచ్చిందా అనేది మనకు ఒకసారి వాళ్ళు మన దగ్గరకు వస్తేనే వీ కెన్ డిఫరెన్షియేట్ అండ్ టెల్. అదే వెజైనిస్మస్‌కి మళ్ళీ ఎండోమెట్రియోసిస్‌కి గూడా ఇఫ్ దే కన్సల్ట్ ఓన్లీ దే కెన్ నో ఆర్ ఏమైనా డిఫరెన్స్ వాళ్ళకి సో, తెలుస్తదా? ఎండోమెట్రియోసిస్ ఇస్ లైక్ మనకి ప్రతి బ్లీడ్ అప్పుడు చాలా సివియర్ పెయిన్ రావడం, అబ్‌నార్మల్ లెవెల్‌లో పెయిన్ ఉండడం. హ్మ్. సో, ఆల్ ఆఫ్ దీస్ ఎండోమెట్రియోసిస్‌లో చూస్తాం. అండ్ యూజువల్‌గా పోస్ట్ ఏదైనా సర్జరీ తర్వాత ఎండోమెట్రియోసిస్ అనేది అగ్రవేట్ అవుతా హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. కానీ వెజైనిస్మస్‌లో ఏంటంటే వాళ్ళకి అలా స్పెసిఫిక్ సర్జరీ గానీ, లేకపోతే అంత పెయిన్‌ఫుల్‌గా వాళ్ళకెప్పుడూ పెయిన్ ఉంటది. హ్మ్. ఆ టచ్చే పెయిన్. హ్మ్. సో, ఆ సెన్సేషనే డిఫరెంట్‌గా ఉంటదనమాట. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇదంతా గూడా కష్టమే గదా! యెస్. అంటే ఒక్కసారి వెజైనిస్మస్‌కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే. జస్ట్ దట్ మనకు ఆ పాయింట్ వరకు ట్రీట్మెంట్ దొరకాలి. ఒకసారి మీకు అది వచ్చేసింది అనంటే దెన్ యూ ఆర్ దేర్ ఈస్ ఫైన్. అగైన్ నో రికరెన్స్ అని అట్లాంటివేమి ఉండదు నో. దీంట్లో. నో. హుహు. అంటే అన్‌లెస్ అదే మీరన్నట్టు మేబీ సైకలాజికల్‌గా ఉంటదది. అన్‌లెస్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఇది ఉంటే ప్రెగ్నెన్సీ ఈవెన్ డెలివరీ కూడా కొంతమందికి పెయిన్‌ఫుల్ ఉంటది. సో, దాంతోటి మళ్ళీ ప్రెగ్నెంట్ అయితామేమో అని కూడా కొంతమందికి అట్లా హుహుహు. దే విల్ హావ్ దట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, అంటే దానికి రూట్ కాజ్ వాళ్ళే అనలైజ్ చేయగలుగుతారు. కానీ అనలైజ్ చేసుకోవాలనుకోరు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు కొంచెం బయటపడతారనమాట. అండ్ క్రాస్ క్వెషనింగ్ హెల్ప్స్ మన దగ్గర. అంటే మీరన్నట్టు చిన్నప్పుడు సమ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ గూడా ఒక రీజనే. 100% ఉంటదండి. హుహుహు. 100% ఉంటుంది. దేర్ సో మెనీ కిడ్స్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హూ డోంట్ కమ్ ఔట్ పేరెంట్స్ దగ్గర. ఆ తర్వాత కొద్దిగా వాళ్ళు కొంచెం అడల్ట్‌హుడ్ వచ్చిన తర్వాత దే విల్ హావ్ అ కంపానియన్. హుహుహు. కుడ్ బి ఈవెన్ స్పౌస్ కూడా. సో, వాళ్ళ దగ్గర కొంతమంది బయటపడతారు. కొంతమందికి లైఫ్ ఇస్ నాట్ సో ఈజీ. సో, అందరూ అంత ఔట్‌గోయింగ్ ఉండరు. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు. ఆ! జడ్జ్ చేస్తారేమో అన్న భయం ఎగ్జాక్ట్‌లీ. ఒకటి. అండ్ ఆ భయం ఉంటది. ఎవరికైనా ఉంటది. వి ఆర్ స్టిల్ ఇండియన్స్ అండ్ వి ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ దిస్ హౌఎవర్ వి ఆర్ కమ్యూనిటీ. ఎడ్యుకేటెడ్, యెస్. స్టిల్ వి ఆర్ ఇండియన్స్. యెస్. అండ్ పీపుల్ డోంట్ రియలైజ్ దట్. సో, మ్యామ్ వెజైనిస్మస్‌లో ఇంకేమైనా పాథాలజీస్ ఉంటాయా? వెజైనిస్మస్‌లో పాథాలజీస్ అనడం కంటే వెజైనాలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ పొర, సన్న పొర ఏదైతే ఉంటదో అది హైమెన్. సో, అందరికీ అది ఇంటాక్ట్ ఉండాలి అట్లా ఏమి ఉండదండి. సో, యాస్ టైమ్ గోస్ అది కూడా బ్రేక్ అయిపోతా ఉంటది. అండ్ హైమెన్ ఇంటాక్ట్‌గా ఉండి కొంతమందికి చాలా రిజిడ్‌గా ఉంటదన్నమాట. ఓకే. అంటే ఈవెన్ ఒక ఫింగర్ ఎంట్రీ కూడా చాలా డిఫికల్ట్. వాళ్ళు వాష్ చేసుకునేటప్పుడు ఈవెన్ టాంపన్స్ చిన్న చిన్నవే అవి. అవి పెట్టుకోవడం కూడా చాలా డిఫికల్ట్ ఉంటదన్నమాట. ఓకే. సో, దానికి మనం సర్జికల్ ఆప్షన్ తప్ప ఆల్టర్‌నేట్ ఏమి ఉండదు. సో, దాన్ని కట్ ఓపెన్ చేస్తాం. అండ్ ఇంకొక ఏముంటదంటే సెప్టమ్ అని ఒకటుంటది. అది మనకసలు కళ్ళకి గూడా కనపడదు. ఆ! కొంచెం వెనకాలకి ఉంటదనమాట. ఈ వెజైనా కెనాల్ మధ్యలో ఉంటుంది. హుహుహు. ఆ ట్రాన్స్‌వర్స్ వెజైనల్ సెప్టమ్ అనేది. ఆ సెప్టమ్‌కి ఒక చిన్న హోల్ ఉన్న వాళ్ళకేమో ఏం ప్రాబ్లమ్ ఉండదు. నార్మల్‌గా మెన్సెస్ అవుతా ఉంటాయి. సో, దే డోంట్ కమ్ అప్. నాకేదో ఇష్యూ ప్రాబ్లమ్ ఉంది ఉందని అని రారు. ఎవ్వరు రారు. హ్మ్. పోస్ట్ మ్యారేజే మాకు ఇష్యూ అవుతుంది అని వస్తారనమాట. మా వల్ల కావట్లేదు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. కలవాలనుకోని ట్రై చేసిన ప్రతిసారి పెయిన్‌ఫుల్‌గా ఉంది అనంటే, అప్పుడు మేము చెక్ చేస్తే అప్పుడు బయటపడతది. ఈ హుహు. వెజనల్ సెప్టమ్ లాంటిదేదో ఉంది అని. హుహు. లేదు అనంటే యూజువల్‌గా కొంచెం అడోలసెన్స్ ఇప్పుడు 18 ఇయర్స్ ఆ టైంకి ప్రెజెంట్ అవుతారు పిల్లలు. ఓకే. ఏంటి అనంటే అది కంప్లీట్ బ్లాక్ ఉంటది. ఆ సెప్టమ్ వల్ల కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి, వాళ్ళకి ప్రతి సైకిల్‌లో పెయిన్ ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ బ్లీడ్ అవ్వరు. సో, బ్లీడింగ్ ఏం అవ్వకుండా ఆ బ్లడ్ అంతా లోపలే ఇరుక్కుపోయి ఉంటదనమాట. అలా పైకి పైకి వెళ్ళిపోయి ఆ యూట్రస్ లోపల నిండిపోయి అండ్ ఇది ఫైనల్‌గా వాళ్ళకి ఎలా ప్రెజెంట్ అవుతారు? కడుపు నొప్పి అని ప్రెజెంట్ అవుతారు. స్కాన్ చేసి చూస్తే ఆ యూట్రస్ అంతా బ్లడ్‌తో నిండుంటది. సో, వెనక్కెళ్తుంటది ట్యూబ్స్‌లోకి. కిందంతా వెజైనా ఫిల్ అయిపోయి ఉంటది. సో, అండ్ కింద నుంచి ఇలా ఓపెన్ చేసి చూస్తే బ్లూయిష్‌గా కనిపిస్తదనమాట. మీరన్నారు గదా! వెనక్కెళ్తా ఉంటది బ్లడ్ అని. ద సేమ్ హ్యాపెన్స్ విత్ ఈవెన్ ఎండోమెట్రియోసిస్ గదా! సో, ఇట్ వాస్ ఎ థియరీ ఆహా! అండ్ ఈవెన్ నౌ దే సే కొంతమందికి జెనెటిక్ వేరియంట్‌లో అలా వెనక్కి వెళ్ళడం వల్ల ఎండోమెట్రియోసిస్ అనే కాంపోనెంట్ వస్తుంది అని. కానీ ఇప్పుడైతే ఎందుకొస్తుందో, ఎలా వస్తుందో వి హావ్ నో క్లూ. ఎందుకంటే ఏ రీజన్ లేకుండా గూడా పిల్లలు జస్ట్ ప్రెజెంటింగ్ మేబీ 22 ఇయర్స్, 20 ఇయర్స్ ఆ టైంకి గూడా పెద్ద పెద్ద ఎండోమెట్రియోమాస్ లైక్ 10 సెంటీమీటర్ ఎండోమెట్రియోమాస్‌తో గూడా ప్రెజెంట్ అవుతున్నారు. హ్మ్. అది గూడా సింప్టమే లేకుండా. హుహుహు. సో, ఇట్స్ బికమ్ రియల్లీ కామన్. ఒకప్పుడు ఇది ఏమో ఒక చిన్న పేపర్ లాగా ఉండేదేమో ఒక టెక్స్ట్ బుక్ మొత్తంలో. బట్ హుహుహుహు. నౌ ఇట్స్ బికమ్ లైక్ అ బుక్. ఒక ఫుల్ బుక్కే ఎండోమెట్రియోసిస్ అంత ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. చాలా, చాలా సివియారిటీ పెరిగిపోయింది. మేబీ దిస్ ఈస్ జస్ట్ ట్రాన్సిషన్. మనము వి హావ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ వే. హ్మ్. సో, ఆర్ మన లైఫ్ ఫుడ్ స్టైల్ హ్యాబిట్స్ దగ్గర ఎవ్రీథింగ్. నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో, మేబీ ఇట్స్ జస్ట్ అనదర్ వేరియంట్. జస్ట్ లైక్ పీసీఓడీ. పీసీఓడీ ఒకప్పుడు అసలేం లేదు.
ఇప్పుడు ఎవ్రీ అదర్ పర్సన్ దట్ వి మీట్ ఇస్ పీసీఓడి. సో బట్ ఇట్స్ ఐ గెస్ ఇది ఇంకా డేంజరస్ కదా, ఎస్ పీసీఓడి కంటే కూడా ఇది ఎస్ ఇంకా ఎస్ డేంజరస్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్. ఇస్ ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ అనమాట, పెరుగుతా పోతుంది, ఎక్కడ తగ్గదు. మనం దీనికి సర్జికల్ ఒపీనియన్ తీసుకొని నెక్స్ట్ ఆ లెవెల్కి వెళ్తే తప్పితే ఇది తగ్గదు. అండ్ అగైన్ యూ హ్యావ్ టు బీ ఇన్ గుడ్ హ్యాండ్స్, ఎస్ రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఉన్న డాక్టర్ దగ్గరికి. 100% ఏది పడితే అది చేయించుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కూడా. ఈవెన్ లేజర్స్ దగ్గర నుంచి we also use some lasers అనమాట, vaginal lasers. That has also become like ఎవరన్నా ఏదన్నా చేసేయచ్చు అన్నట్టు. అండ్ యా, సో సర్జరీ అనేది యూజువల్గా అర్జెన్సీలో ఉండదన్నమాట. అర్జెన్సీలో మనం మ్యాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పిస్తాము. అండ్ అందుకంటే ముందు బ్లాడర్ డైరీ అనేది ఒకటి ఫాలో అవ్వమని చెప్తాము. సో దానిలో మనం ఏ ఫుడ్ ఏమైనా ట్రిగ్గర్ ఉందా, లేకపోతే ఏ పని చేస్తున్నప్పుడు ఈ అర్జెన్సీ మీకు ఫీలింగ్ వచ్చింది, నైట్ టైమ్ మనం 10 లీటర్ల నీళ్ళు తాగేసి పడుకుంటున్నామా, అందుకని 10 సార్లు వేస్తున్నామా. సో ఇవన్నీ మనకి బ్లాడర్ డైరీ చెప్తుంది అనమాట. సో యూజువల్గా టీ, కాఫీ, కొంతమందికి పులుపు, ఈవెన్ టొమాటో పులుపు కూడా, ఇవన్నీ ట్రిగ్గర్స్ అర్జెన్సీ ఫీలింగ్కి. కొంతమందికి చాక్లెట్, కొన్నిటి ఆ ట్రిగ్గర్స్ని మనం మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది. ట్రిగర్ ఫీలింగా లేదంటే నిజంగానే ఉంటుందా? నిజంగా అవి ట్రిగ్గర్స్, ఓకే, ఫీలింగ్ కాదు. అండ్ ఆల్వేస్ అర్జెన్సీ అనేది ఒక సెన్సేషన్, సైకలాజికల్ సెన్సేషన్. అర్జెంట్ వస్తుంది అంటారు పిల్లలు, అరే ఆపుకో 5 నిమిషాలు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్తాము. బట్ ఆ లోపలే యూరిన్ వెళ్ళిపోయే పిల్లలు ఉంటారు, నేను ఆగలేను ఇప్పుడు కారు పక్క కాపు అని చెప్పే పిల్లలు ఉంటారు, లేదా ఆపుకొని ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళే పిల్లలు ఉంటారు. సో సేమ్ థింగ్ పెద్దవాళ్ళలో కూడా అర్జెన్సీ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆల్టర్నేట్ బిహేవియర్ చేయాలన్నమాట. సో ఇది కాకుండా వేరే దాని గురించి ఆలోచించాలి. సో ఆ అర్జెన్సీ అనే ట్రిగ్గర్ పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి, అప్పుడు స్లోగా వాష్రూమ్కి వెళ్ళి యూరిన్కి వెళ్ళాలి. ఈ లోపల అర్జెంట్ అనిపిస్తుంది అనగానే పరిగెత్తాం అనుకోండి, దారిలోనే లీక్ అవ్వచ్చు. సో ఆ బ్రెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది, అదంతా పోయేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్. ఓకే. అండ్ ఇందులో మనము లాస్ట్ స్టేజ్ అంటే సర్జికల్ స్టేజ్, మీరు అన్నట్టు బ్లాడర్ బొటాక్స్ అని ఒకటి ఉంటుంది. వేరే అర్జెన్సీ చాలా సివియర్గా ఉన్నప్పుడు సిస్టోస్కోప్ ద్వారా లోపలికి వెళ్తాం అనమాట. సేమ్ ఎట్లయితే మనం హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల చూస్తామో, బ్లాడర్ లోపల చూడటానికి కూడా సిస్టోస్కోప్ అనే పరికరం ఉంటుంది. సో దాని ద్వారా లోపలికి వెళ్ళి బ్లాడర్లో చూసి, అంటే ఏదైతే మూత్రం సంచి ఉందో దాని లోపల ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇలా ఫేస్ మీద ఇట్లా ఇచ్చే బొటాక్స్ లాగానే లోపలికి వెళ్ళి ఆ బ్లాడర్ లోపల ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఒక 1 year 2 years వరకు కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. మోస్ట్ ఆఫ్ దీ సర్జరీస్ వీల్ చైర్ బౌండ్ పేషెంట్స్కి కానీ, అంటే వాళ్ళకి పాసిబిలిటీ లేదు వాష్రూమ్ యూజ్ చేయడానికి, కొంతమందికి అది అంత ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు, సో ప్రతి ట్యాబ్లెట్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ యూసేజ్ అవసరం ఉన్నది అనుకునే వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేసి ఇవన్నీ చెప్తాం. ఫిజియోథెరపీకి రాగలరు అనుకుంటే మాత్రం TTNS అని కొన్ని ఉన్నాయన్నమాట, వేర్ టిబియల్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాం. సో అవి ఒక 6-7 సిట్టింగ్స్తో దే విల్ బీ ఫైన్. ఓకే.